నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే మనం చూసుకుంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా 2019-24 దాకా జరిగినటువంటి ఒక వాళ్ళ హయాంలో అసలు కూటమి ఏర్పడక ముందు నుంచి కూడా వైసీపీ నేతలు ప్రతి ఒక్క పార్టీతో ఒక రకమైనటువంటి ఒక రెచ్చగొట్టే ధోరణి చూసాం. అదేంటి అంటే టీడీపీ వాళ్ళని మీరు ప్రతి ఒక్క పార్టీతో పొత్తు పెట్టుకుని వస్తారు తప్ప సింగిల్గా రారని, అదేవిధంగా జనసేనతో కూడా అదే మాట మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం. కానీ బీజేపీని మాత్రం ఎందుకనలేదు అది అందరికీ తెలిసిందే. అయితే ఇది పొత్తు కుదిరిన తర్వాత కూడా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఇష్యూస్ మీద కూడా ఫోకస్ చేసి మనం చూసాం. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్కూల్ సంబంధించినటువంటి ఒక ఏదైతే వేదిక పైన స్కూల్ పిల్లల ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యల గురించి మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు అదే విధంగా హిందూ ధర్మాన్ని ఏదైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గుళ్ళు సందర్శిస్తున్నటువంటి టైంలో అటు జగన్ కావచ్చు, అదేవిధంగా జగన్కి సంబంధించిన కొంతమంది క్రైస్తవులందరూ కూడా అసలు నీ భార్య క్రిస్టియను, అసలు మీరు ఎట్లా మాట్లాడతారు, సనాతన ధర్మం నువ్వు ఎట్లా ఫాలో అవుతున్నావు అని చెప్పి ఈరోజు అందరికీ కూడా చెప్పుతో కొట్టినట్టుగా అన్నా లెజెండో గారు చేసినటువంటి ఒక పని మాత్రం ఒక అద్భుతం అని చెప్పేసి అనుకోవచ్చు. ఇందాక మనం దీనికన్నా ముందు డిస్కషన్ చేసిన విధంగా అందరికీ కూడా గూస్ బంప్స్ వచ్చినటువంటి ఒక పరిస్థితి. మొత్తానికి ఈ సన్నివేశాన్ని ఎలా చూడాలంటారు? దీన్ని వైసీపీ నేతలకి ఇది ఎలాంటి సమాధానం చెప్పిందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో అడుగు పెట్టాలి అంటే డిక్లరేషన్ లెటర్ మీరు ఇవ్వాలి అంటే నేను ఇవ్వను అన్నాడు. మరి అట్లాంటి వ్యక్తికి ఏం తెలుస్తుంది వీటి విలువ? ఇట్లాంటి విలువ అస్సలు తెలియదు. ఫస్ట్ సరే, సతీ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. మరి అది ఏ రోజైనా చేశాడా? అసలు చేయలేదు. ఇంట్లోనే ₹1,00,00,000 పెట్టి ప్యాలెస్లో ఒక సెట్టింగ్ అయితే వేయించుకున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. మరి ఇట్లాంటి వ్యక్తులకు ఏ విధంగా తెలుస్తుంది హిందూ తత్వం యొక్క గొప్పతనం? లేకపోతే మనం ఇప్పుడు ఒక హిందూ అనే కాదండి, అతను సీఎంగా ఉన్నప్పుడు కొన్ని ఆచార వ్యవహారాలకి అతను కట్టుబడి ఉండాలి. మరి అన్నీ ఉంటాయి కదా. మరి సీఎం హోదాలో ఉన్నప్పుడు అవన్నీ కూడా స్వామివారికి బట్టలు సమర్పించడం ఇవన్నీ చేయాలి, తలంబరాలు సమర్పించడం ఇవన్నీ ఉంటాయి. మరి అన్నీ మర్చిపోయి మరి సతీ సమేతంగా రాడు. అలానే మొన్న చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు అతను చేసిన పనేంటి? పాత సుత్తి తీసుకురండి, నల్లరాయిని బద్దలు కొడతాను అన్నాడు. మరి ఆ వ్యక్తిని ఏం చేయాలి? అట్లాంటి వ్యక్తిని అక్కడ నియమించాడు ఇతను చైర్మన్ గా. మరి ఆ వ్యక్తి ఈ రోజున ఏమని ఆరోపణ చేస్తున్నాడంటే గోమాతల్ని అన్యాయం చేశారు ఎవరైతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అని. మరి వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తూ ఉంటాడు. చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, చేసేవన్నీ కూడా ఇంకేదో పనులని. మరి ఈ రోజు అదే వీళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళు చెప్పినయే వాళ్ళకి వర్తిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా అలానే ఉంటున్నాయి. ఏ రోజు కూడా వీళ్ళు సాంప్రదాయబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రాజు, మరి సీఎం హోదాలో ఉంటే ప్రజలను కాపాడే వ్యక్తిగా అక్కడ ఒక రాజసంగా హుందాగా ప్రవర్తించిన తీరు ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడా లేదు. అసలు వీళ్ళు కూటమి ప్రభుత్వం మీద మాట్లాడే మాటలు ఇంట్లో ఆడవాళ్ళని సైతం బయటకు తీసుకొచ్చి కులాల్ని మతాల్ని వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ను కూడా బయటకు తెచ్చారంటే వీళ్ళని ఏ విధంగా అసలు వీళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడుకోవాలి, ఏ విధంగా ఆలోచించాలి, వీళ్ళ వ్యక్తిత్వ ధోరణి ఏంటి, వీళ్ళ ఆలోచన విధానం ఏంటి అంటే ఎవరొకరిని వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే వాళ్ళు వీళ్ళకి ఇంకా ఎదురు రాకూడదు, ఎదురు మాట్లాడకూడదు, ఇంకా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఏ విధంగానైనా వాళ్ళని మానసికంగా కృంగదీయాలి అనేది వీళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ రోజున. కానీ నిజంగా చూస్తే కలిసి ఉంటే కలదు సుఖం. ఎందుకంటే నలుగురు కలిసి ఇప్పుడు ఒక తాడుని పేల్తారండి, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. అదే సింగిల్గా తీసేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా అయిపోద్ది. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అంటే అందరూ కలిసి ఎందుకు ఉమ్మడిగా పోరాడాలనుకున్నారంటే 2019 నుంచి 24 వరకు మనం ఇప్పుడే చదువుకున్నాం హత్యలు, ఎన్ని వేల హత్యలు జరిగినాయి అని. మరి వాటన్నిటిని కూడా చూసుకొని మరి రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, రావణ కాష్టంగా మారింది. మరి దీన్ని అంతటికి కూడా మనం ఏ విధంగా రక్షించుకోవాలి ప్రజలంటే వీళ్ళందరూ ఉమ్మడిగా ఏర్పడితే గానీ ఇది జరగదు అనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఒక మాట మీదకి వచ్చారు, అందరు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి పోటీ చేశారు, గెలిచారు. కానీ వీళ్ళు ఓర్వలేనితనం పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పిల్లల్ని మొన్న తీసుకెళ్ళినప్పుడు తిరుపతి అతను మరి డిక్లరేషన్ రాయించాడు, సంతకాలు చేయించాడు, ఇదిగో పలానా ఇది అని చెప్పి. మరి అది మీరు చేయలేదు కదా. మీరు వీళ్ళకి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ లేని వ్యక్తులు వీళ్ళు ఏ విధంగా మాట్లాడతారండి?
అయితే ఇక్కడ మనం చూసుకుంటే రాజకీయాల్లో పర్సనల్ విశేషాలు అవసరం. ఎందుకంటే మనం చూసుకుంటే పర్సనల్ విషయాలు కూడా భార్యలు కావచ్చు, భార్యల పిల్లలు కావచ్చు, లేదా ఏదైతే పెళ్లి చేసుకున్నటువంటి ఒక భార్యలను కూడా కార్లను మార్చినట్టుగా 4 ఏళ్ళకి ఒకసారి మార్చేస్తాడని చెప్పి అనడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే మొన్న పాస్టర్ ప్రవీణ్ గారి ఇష్యూ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో తను క్రైస్తవురాలు అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం దొరికిందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే నమ్మకం ఎలా ఉంటుంది, సనాతన ధర్మం అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఈరోజు అన్నా లెజినో గారు చేసినటువంటి ఒక పనిని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అండి, వీళ్ళందరికి కూడా ఖచ్చితంగా చెప్పుతో కొట్టినట్లే. ఈవిడ నిజంగా పవన్ కళ్యాణ్ గారి భార్య ఎవరైతే అన్నా లెజినోవా అనే ఆవిడ ఉన్నారో, ఒక్కసారిగా నేను కూడా ఉదయం ఆ ఫోటో చూడగానే నాకే అనిపించింది, అసలు ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది చూడండి, అలా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కరి తత్వం, వాళ్ళ మనస్తత్వం కానివ్వండి, వాళ్ళు గౌరవంగా చూడాలి అనేది ఎలా ఏర్పడుతుందంటే వాళ్ళ ఆలోచన విధానమే చెప్తుంది మనకి. మరి ఆలోచన విధానం వీళ్ళకి లేదు. మరి మొన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు, లోకేష్ మాట్లాడిచ్చాడు వీళ్ళందరినీ పెట్టించి, ఎవరైతే కిరణ్ కానీ వీళ్ళందరూ ఉన్నారో అని. మరి లోకేష్ మాట్లాడినిచ్చేట్టు ఇతని దగ్గర ఏదన్నా రుజువు ఉందా అంటే ఏదీ లేదు. మరి వీళ్ళందరూ మాట్లాడిన మాటలకి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో వీళ్ళకి సీఎంగా ఉన్నప్పుడు మరి ఇతను మంత్రిగణం అంతా ఏం మాట్లాడింది, ఎవరిని అవహేళన చేశారు, అదందరికీ తెలుసు. దానికి సాక్ష్యం ఉంది. మరి అంబటి రాంబాబు గారు మర్చిపోతున్నట్లున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఈయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఇతను ముసిముసిలు నవ్వుకుంటూ రాక్షసానందం పొందుతూ వీళ్ళందరినీ కూడా వాళ్ళు అవహేళన చేస్తుంటే ఎంత ఇదిగా వాళ్ళు ప్రవర్తించారనేది ఈ రోజున ఒక్కసారి మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకుంటే బాగుండేది. ఎవరినైనా మనం అనేటప్పుడు ఒకసారి మన పరిస్థితి ఏంటి, మనం చేసింది ఏంటి, మనం ఏ విధంగా మాట్లాడాము, ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాము, ఏ విధంగా అవహేళన చేశాము, ఏ విధంగా కూడా మాట్లాడిన మాటలన్నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి మనం మాట్లాడాము అనేది ఒకసారి గుర్తు చేసుకుంటే వాటన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. అయితే మనం చూసుకుంటే ఒక మహిళగా మీరు ఎలా తీసుకుంటారు, ఎలా ఆలోచిస్తారు? ఎందుకంటే అన్నా లెజినో గారు తీసుకున్నటువంటి ఒక అంటే బాబు ఏదైతే ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన దాంట్లో కొంచెం దాని నుంచి త్వరగా బయటపడాలని చెప్పి కోరుకున్న దాని మీద ఖచ్చితంగా అనుకున్నట్టే జరిగింది. కాబట్టి తను ఏదైతే తన జుట్టును కూడా కళ్యాణ్ కట్టలో ఇవ్వడం కావచ్చు, స్వామివారి భక్తిని ఎలా చూస్తారు? ఒక మహిళగా గుండు చేయించుకోవడాన్ని దీన్ని ఎంత పెద్ద విషయంలాగా మీరు తీసుకుంటారంటే ఏం చెప్తారు? అండి, ఆడవాళ్ళకి కురులే అందం అంటారు. మరి అలాంటి తలనీలాల్ని ఆవిడ సమర్పించి అందులో ఆవిడ వీళ్ళన్నట్లు హేళన చేశారు. కానీ నిజంగా ఆవిడ కులం వేరేనే, మతం వేరేనే. కానీ హిందూ సాంప్రదాయాన్ని ఆ భర్తతో కలిసి వచ్చినందుకు ఆయన ఒక హిందువుగా ఆ సాంప్రదాయాన్ని కూడా ఆవిడ గౌరవిస్తూ, అలాగే స్వామివారి భక్తి ఉండబట్టే కదా ఆవిడ ఇచ్చింది. గౌరవంతో పాటు ఆవిడ ఏదైనా సరే, ఇప్పుడు అతను ఏదో అతనితో పాటు నేను కూడా ఓకే అనొచ్చు అనుకోకూడలేదు. మరి ఆవిడ కూడా తలనీలాలు సమర్పించారంటే నిజంగా చాలా గొప్ప విషయం ఇది. నిజంగా ఆడవాళ్ళు మీరంటున్నట్లుగా కురిలే వాళ్ళకి అందం. మరి అలాంటివి కూడా తన బాబు, ఆవిడ కూడా అదే చెప్పారు, వాళ్ళిద్దరు దంపతులు కూడా అందరి ఆశీస్సులతోటి మా బాబు కోలుకుంటున్నాడు. కాబట్టి అందరికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే స్వామివారికి కూడా ఆవిడ తలనీలాలు సమర్పించి ఆ బాబుని కాపాడినందుకు కృతజ్ఞతగా ఆవిడ చెప్పడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. చాలా అదైతే మనం మాటలతో చెప్పలేంది. సో చూద్దామండి, ఖచ్చితంగా మార్క్ శంకర్ ఆరోగ్యం అతి తొందరలో ఇంకా మంచిగా కుదుటి పదాలను అయితే కోరుకుందాం. నమస్తే.